హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ గౌతమి రాయల్. ముందుగా ఈరోజు రెసిపీ జున్ను పాలు. ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ గంటని టంగన కొట్టండి. వీడియోలోకి వెళ్ళే ముందు 1 లీటర్ పాలు తీసుకున్నాను. జున్ను పాలు ఒక గిన్నె తీసుకున్నానండి. ఆ గిన్నెలో పాలని పోస్తున్నాను. కొంతమంది ఏంటంటే కొన్ని మామూలు పాలు మిక్స్ చేస్తారు. నేను అలా మిక్స్ చేయనండి. డైరెక్ట్గా ఏంటంటే ఆ పాలతో చేస్తున్నాను. బెల్లం పొడి ఉంది కదండి, ఇప్పుడు మా షాపుల్లో అమ్ముతున్నారు. ఆ బెల్లం పొడి 1 కప్ వేసుకున్నాను. అది బాగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. మిరియాల పొడి నేను దంచి పెట్టుకున్నాను. అవి ఏంటంటే ఘాట్ ఎక్కువగా ఉంటుంది కదా, నేను కొద్దిగా వేసుకున్నానండి. తర్వాత యాలకుల పొడి, అది కూడా కొద్దిగా వేసుకుంటున్నాను. స్మెల్ బాగుంటుంది కదా యాలకుల పొడి వేసుకుంటే. బాగా కలుపుకోవాలి. అది బాగా మిక్స్ అవ్వాలండి. మిక్స్ అయిపోయిన తర్వాత స్టవ్ వెలిగించుకొని నేను కుక్కర్ పెట్టాను. కుక్కర్లో ఏంటంటే ఒక ప్లేట్ పెట్టానండి. నీళ్ళు పోసుకొని ప్లేట్ పెట్టాను. తర్వాత ఆ జున్ను పాలు అనేది పెట్టేసిన తర్వాత ఒక ప్లేట్ దాని మీద వేసి ఒక ప్లేట్ వేసుకున్నాము. తర్వాత దాని మీద ఇంకో ప్లేట్ వేసుకొని ఒక రాయి ఉంటుంది కదా, ఒక రాయి పెట్టేశాను నేను. ఇప్పుడు ఒక రాయి పెట్టాను చూడండి. ఏంటంటే అది పొంగకుండా ఉండేదానికి రాయి అనేది పెట్టాను నేను. తర్వాత అయిపోయింది చూడండి. ఇప్పుడు ఎలా ఉందో జున్ను పాలు, వేడి వేడి జున్ను పాలు ఎలా ఉందో చూద్దామా. ఇప్పుడు ప్లేట్ తీసేసాను. ఇప్పుడు జున్ను ఎలా తయారైందో చూద్దామా. బాగుందండి. చూడండి, యాలకలు మిరియాలు ఎలా పైకి వచ్చినాయో చూడండి. ఎంత గడ్డగట్టినట్టుగా ఎంత బాగుందో జున్ను పాలు. మీలో ఎంతమందికి ఇష్టం అండి ఇలా జున్ను పాలు? అంటే నాకు చాలా ఇష్టం అండి. జున్ను పాలు తినడం అంటే చాలా ఇష్టం. ఇది నేను సెకండ్ టైం అండి చేయడం జున్ను పాలు. జున్ను ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ గంటని ప్రెస్ చేయండి.